ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. మార్నింగ్ ప్రేయర్కి లేస్తున్నారా? మీ అందరి కోసం 5 to 6 చక్కటి ఆరాధన 50 దినాలు ఎంతో శక్తివంతంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత నమ్మదగిన దేవుడిని మనం కలిగి ఉన్నామంటే, మన కష్ట దుఃఖ సమయాల్లో ఆదరణ కలిగించేవాడు, బాధ నుండి విడిపించేవాడు. ఈరోజు నీ ఇంట్లో రక్షణ లేని వారు ఎందరో ఉండొచ్చు. యేసు రక్షకుడు, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం రావాలి అంటే యేసయ్యను మాత్రమే హృదయంలో స్వీకరించాలి. రెండవదిగా, కష్టకాలాలు, దుఃఖ సమయాలు మనిషికి వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం వచ్చినట్టు వస్తాయండి. కానీ దేవుడు ఈ ప్రేయర్స్ ఎందుకండి? మనందరం చేసే ప్రార్థనలు ఏదో కష్టాలు తీరిపోవడం కాదు, కానీ మనం ఆధ్యాత్మికంగా ఒక ట్రైనింగ్ కావాలి. నిజంగా ఆ బలం పొందాలి, ఆ శక్తి పొందాలి, యుద్ధము చేయటం నేర్చుకోవాలి. మనం ప్రార్థన, శ్రమలు ఉంటే, పోరాటాలు ఉంటే ప్రార్థన యుద్ధం, విజయవంతమైన గెలుపు మనం పొందుతాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందరం ప్రార్థన చేస్తున్నాం. మీ వేదనకి, మీ దుఃఖానికి నెమ్మది కలగబోయే దినాలు రాబోతున్నాయి. వాగ్దానం వినండి. ఉదయం, సాయంత్రం ప్రేయర్స్లో రండి. బెల్లంపల్లికి 14 రోజులు మాత్రమే దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. శక్తి పొందుదాం, ప్రార్థనలు చేద్దాం, ఇంకా దేవుని కొరకు ముందుకు సాగుదాం. చదువుకుందాం. ఈరోజు చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడని యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోకి పోయిన నీ దేశము నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. నువ్వు భయపడొద్దు, నువ్వు విస్మయం అందొద్దు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో, నాతో దూరం నుండి నీ యొక్క సంతానమును, నిన్ను నేను రక్షించే దేవుడను. నేను తీసుకొస్తాను, నేను క్షేమంగా ఉంచుతాను. భయపడొద్దు, విస్మయం అందుకు. జరుగుతున్న పరిస్థితులు ఎట్లా అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, గృహం లేకపోవడం, మనుషులు పెట్టే బాధలు, కష్టాలు, అంతొకలాంటి టెన్షన్, భయంతో మీరు ఉన్నారేమో. కుటుంబ పోరాటం, బాధ, ఈ పోషణ ఎట్లా, అప్పులు తీరడం ఎట్లా, అయ్యో ఈ సమస్యలు ఎట్లా, ఈ మీద పడుతున్న ఈ శత్రువులు ఎట్లా. ఎందుకండి? యాకోబు జీవితంలో యాకోబు భయపడొద్దు, విస్మయం అందకు. దూరం నుండి నిన్ను, నీ సంతతిని నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను, భద్రపరుస్తాను. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షించి కాపాడేదను. నిన్ను, నీ కుటుంబమును రక్షించి కాపాడేదను. ఖచ్చితంగా మనకి వాగ్దానం గట్టిగా ప్రార్థన పట్టుకొని ప్రే చేయండి. అయ్యా, ఇది నా కొరకే, నా కుటుంబం, నా జీవితం కొరకే, తప్పక నెరవేరుస్తావు. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. పట్టుకొని ప్రార్థించండి. ప్రభువు వాక్యాన్ని ఎత్తి పట్టండి, చదవండి. అవును దేవా, నువ్వు అప్పుడు ఇచ్చినావు, నిన్న నేను నిరంతరం మారని దేవుడు, ఈరోజు నాకు కూడా ఇస్తున్నావు. కాబట్టి ఈ శ్రమలో ఉన్న, ఈ బాధలో ఉన్న, ఈ నిందలో ఉన్నా నన్ను విడిపించు, నేను రక్షిస్తాను. నిన్ను, నీ కుటుంబంని విడిపించి రక్షించదని ఈరోజు వాగ్దానం. నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించి రక్షించదను. వాడు ధైర్యంగా ఉండి విడిపించేవాడు, రక్షించేవాడు. అది ఏ శ్రమైన, ఏ రోగమైన, ఏ బాధైనా, ఏ నిందైనా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. బెల్లంపల్లికి రండి. ఉదయం, సాయంత్రం ప్రేయర్స్లో పాలు పొందండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు? యేసయ్యా, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, నీ బిడ్డలు ఎక్కడ చూసినా ఏదో వేదన, వారికి రక్షణ దయచేయండి. ఇళ్లలో రక్షణ లేని వారు మొట్టమొదటి రక్షించబడాలి. అయ్యా, రక్షణ కార్యించండి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, ఎక్కువ మంది బాధపడుతున్నారు. అప్పులు, ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రతి గృహాన్ని విడిపించండి. అయ్యా, ఎందరో రోగ్రస్తులు రకరకాల వ్యాధులతో, నాయన వ్యాధులు, బాధలు, కష్టాలు, యేసు పొందిన గాయముల చేత వారిని స్వస్థపరచండి. ఎన్నో కుటుంబాల్లో శాంతి లేక విడిపోతున్నారు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలయ్యా. ఎందరో గర్భం లేదని ఏడుస్తున్నారు, నింద మోస్తూ, వారి గర్భములు తెరవబడాలయ్యా. అయ్యా, ఎందరో సొంత గృహాలు కూలిపోయి నానా విధాలుగా ఎన్ని రకాలుగా బిడ్డలు సతమతం అవుతున్న సహాయం చేయ. దిక్కులేని వారికి, శత్రు పోరాటంలో ఉన్న వారికి, ఆర్థిక బంధకాలను, అప్పుల్లో ఉన్న వారికి, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి నీ సహాయం పంపు. కోర్టు కేసులు కొట్టివేయబడాలి, అక్రమ కేసులు, అన్యాయం, అబద్ధపు మాటలు నీ బిడ్డల మీద నుండి తొలగించయ్యా. వారు పడుతున్న నిందకి బదులు రెట్టింపు ఘనత ఇస్తాన్నావు, మాకు అది అనుగ్రహించండి. అంతేకాక దూరదేశంలో మా ప్రియులందరినీ కాపాడి వారి సమస్యలకి, వారి బాధలకి పరిష్కారం ఇచ్చి వారున్న దేశంలో రక్షించబట్టుకు సహాయం చేయండి. భారతదేశాన్ని రక్షించండి, మా దేశ ప్రజలు రక్షించండి. క్రైస్తవ దైవజనులు, నాయకులు, బిడ్డల్ని మీరు కాపాడి వారి పట్ల ఆత్మల భారం, సేవా భారంతో నడిపించండి. క్రైస్తవ సంఘాలలో ఆ కృప ఇవ్వండి. అపోస్తుల సేవ రావాలయ్యా. ఒక జాషువా జనరేషన్ లేవాలయ్యా. ఆ రివైవల్ లేవాలి యేసునామములో. అట్టి విధంగా మీరు చేయండి.
అయ్యా ఈ కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధముని అన్ని వైపుల నుండి గద్దిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం. అంతేకాక ప్రభా 50 దినాలు ఈ పరిచర్య విస్తరణ కలుగజేసి ఆత్మీకంగా బలమిచ్చి మీరే మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. నీకు మహిమకరంగా 50th డే జరుగులాగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. వచ్చే ప్రజలను క్షేమంగా తీసుకురండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి యొక్క దాంపత్య జీవితాన్ని శుభములు పలుకుతూ వారి సంవత్సరం అంతటిలో తోడుగా ఉండి నడిపించి గొప్పవారు ఒకటి సహాయం చేయండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. వారి మీద కూడా నీ కృపాక్షేమం ఉంచి ఈ సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేసి తోడై ఉండమని మా అందరిపై నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన రేమా వాక్ ఇది. అందరూ వినండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకు పంపండి. మీరు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. 5 to 6 మార్నింగ్ ప్రేయర్ ఎవరు మిస్ అవ్వద్దు. ఈవినింగ్ లైవ్ మిస్ అవ్వద్దు. వచ్చేసేయండి బెల్లంపల్లికి. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాయి. మరి అద్భుతంగా జరుగుతున్నాయి ఈ యొక్క ఉపవాస ప్రార్థన పండుగలు, శక్తివంతమైన ప్రేయర్స్ 24 గంటలు దేవునికి మహిమకరంగా. అంతేకాకుండా ఎంతమంది వింటున్నారో చూస్తున్నారు. అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకే ముగింపు సభ, 12 గంటలకే గ్రౌండ్ నిండిపోతుంది. శక్తివంతమైన ఆరాధన, 50 దినములు ప్రార్థన చేసిన దేవుడిచ్చిన వాక్కు ప్రత్యక్షత మనకు రిలీజ్ కాబోతుంది. దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఆత్మీయతలో ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి 12వ సంవత్సరం ఈ 12 గంపల బ్లెస్సింగ్ మన కుటుంబాల్లో జరగబోతుంది. సిద్ధపడి పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.